మిథున అయితే చలికి వణుకుతూ అక్కడే అలా ఇంట్లో కూర్చొని ఉంటుంది. అలా మిథున కూర్చొని వణుకుతూ ఉన్నా సరే ప్రమోదిని అక్కడే ఉన్న వాళ్ళ అత్తయ్య వీళ్ళెవరూ కూడా పట్టించుకోకుండా వాళ్ళు అక్కడే తననైతే అలా వదిలేస్తారు. ఇక ప్రమోదిని అలా అటు ఇటు తిరుగుతూ తన పని తాను చేసుకుంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సూర్యకాంతం అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక సూర్యకాంతం లోపల నుండి కూర్చొని చూస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య ప్రమోదిని అయితే అలా పని చేసుకుంటూ ఉంటారు. ఇక మిథున అయితే చలికి వణుకుతూ తను అస్సలు ఉండలేకపోతుంది. ఇక గజ గజ వణుకుతూ మిథున అయితే అక్కడ ఉన్న ప్రమోదినిని అక్క అని పిలుస్తుంది. దాంతో ప్రమోదిని అయితే ఏంటమ్మా అని చెప్పి అంటుంది. అక్క, ఇంతవరకు వర్షంలో తడిచి చాలా నీరసం అయిపోయాను. చీర కూడా బాగా తడిగా ఉందక్క. నాకు బాగా చలి పెడుతుంది. ఏమీ అనుకోకపోతే నీ పాత చీర ఏమైనా ఉంటే ఇస్తావా అక్క, మార్చుకుంటాను అని చెప్పి అంటుంది. అది వినగానే ప్రమోదిని అయితే ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి సూర్యకాంతం వచ్చి, ఏంటమ్మా చీర కావాలా, పట్టు చీర కావాలా, అంచు ఉన్న చీర కావాలా, ఏం చీర కావాలమ్మా అని చెప్పి అడుగుతుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మిథున అయితే, అక్క లేదక్క, నాకు చాలా చలిగా ఉందక్క, నాకు చీర కూడా తడిగా ఉంది, నేను అస్సలు ఉండలేకపోతున్నాను, దయచేసి మీ పాత చీర ఏదైనా ఉంటే ఇస్తారా, మార్చుకుంటానని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సూర్యకాంతం అయితే, ఇప్పుడు నీతో వరుసలు కలిపి మాట్లాడి నీకు చీర ఇచ్చామంటే రేపొద్దున్న మా భవిష్యత్తులు ఏంటో మాకు అర్థమవుతున్నాయి. అమ్మో నువ్వు మాతో మాట్లాడకమ్మా బాబు అని చెప్పి సూర్యకాంతం అంటూ ఉంటుంది. దాంతో ప్రమోదిని మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మిథున వాళ్ళ నాన్న అయితే వస్తాడు. ఇక మిథున వాళ్ళ నాన్న వచ్చి ఆ గేట్లు తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు. ఇక మిథున అక్కడే చలికి వణుకుతూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మిథున వాళ్ళ నాన్న ఇంట్లోపలికి వచ్చి మిథున పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక మిథున అయితే వాళ్ళ నాన్న వచ్చినా సరే ఏమాత్రం కదలకుండా అక్కడ అలా కూర్చొని ఉంటుంది. ఇక మిథున వాళ్ళ నాన్న మిథునని తీసుకువెళ్ళడానికి అయితే వస్తూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.